హలో వెల్కమ్ బ్యాక్ టు సోము కెరియర్ పాత్. మే 12 2026 టాప్ 20 కరెంట్ అఫైర్స్ మీకోసం తీసుకువచ్చాను. లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. Q1 పశ్చిమ బెంగాల్లో ఏ కేంద్ర పథకానికి ఆమోదం తెలిపారు? అన్స్ ఆయుష్మాన్ భారత్. Q2 భారత్ ప్రస్తుతం ఎన్ని రోజుల ముడి చమురు నిల్వలు కలిగి ఉంది? అన్స్ 60 రోజులు. Q3 కొత్త VBG-RAMG చట్టం ఏ చట్టం స్థానంలో వస్తుంది? అన్స్ MGNREGA 2005. Q4 పశ్చిమ బెంగాల్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? అన్స్ మనోజ్ కుమార్ అగర్వాల్. Q5 సేవ మరియు రెస్క్యూ క్యాంపెయిన్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? అన్స్ ఢిల్లీ. Q6 AI కేసు పరిష్కారానికి $250 మిలియన్ చెల్లించేందుకు ఏ కంపెనీ అంగీకరించింది? అన్స్ ఆపిల్. Q7 2025లో భారత్ ఎంత సోలార్ సామర్థ్యాన్ని జోడించింది? అన్స్ 44 గిగావాట్లు. Q8 హిమంత బిస్వా శర్మ ఏ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి కానున్నారు? అన్స్ అస్సాం. Q9 సుప్రీంకోర్టు ప్రారంభించిన AI చాట్బాట్ పేరు ఏమిటి? అన్స్ సుసహాయ్. Q10 IBCA మొదటి శిఖరాగ్ర సమావేశం ఎప్పుడు జరగనుంది? అన్స్ జూన్ 1 నుంచి 3 వరకు. Q11 జనవరి 2027 నుంచి ఏ వాహనాల ఎలక్ట్రిక్ వేరియంట్లు మాత్రమే రిజిస్టర్ అవుతాయి? అన్స్ త్రిచక్ర వాహనాలు. Q12 ఏప్రిల్ 2026లో మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోలు ఎంత శాతం తగ్గాయి? అన్స్ 5%. Q13 బ్రిక్స్ సమావేశం కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్కి రానున్నారు? అన్స్ అబ్బాస్ అరాగ్చి. Q14 అంతర్జాతీయ ఒప్పందాల అమలుకు అధికారం ఇచ్చే రాజ్యాంగ అధికరణ ఏది? అన్స్ అధికరణ 253. Q15 సి. జోసెఫ్ విజయ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అన్స్ తమిళనాడు. Q16 4 లేబర్ కోడ్లలో లేనిది ఏది? అన్స్ వ్యవసాయ కార్మిక కోడ్ 2021. Q17 బజాజ్ గ్రూప్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? అన్స్ 1926. Q18 కునో పార్క్లో విడుదల చేసిన 2 ఆడ చీతాలు ఏ దేశం నుంచి వచ్చాయి? అన్స్ బొట్స్వానా. Q19 సూడాన్లో డ్రోన్ దాడుల్లో ఎంతమంది పౌరులు మరణించారు? అన్స్ 880. Q20 అధిక శబ్ద కాలుష్యం నమోదైన రాష్ట్రం ఏది? అన్స్ తమిళనాడు. ఇవే ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం సోము కెరియర్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF కోసం మన టెలిగ్రామ్ మరియు యాప్ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్.